చతుర్థోऽధ్యాయః నారద ఉవాచ నారదుడు పలికెను అన్యమాసే ప్రవక్ష్యామి శృణుధ్వం సుసమాహితాః సర్వపాపహరం పుణ్యం సర్వదుఃఖ నివారణం. ఓ విప్రోత్తములారా, ఇతర మాసములలో రామాయణ ప్రవచనమును శ్రవణమును చేయుటవలన కలిగెడి మహాఫలములను గూర్చి వివరించెదను. సావధానముగా వినుడు. తత్ప్రభావమున అనంతపుణ్యము లభించును. సమస్త పాపములను అంతరించును. దుఃఖములన్నీయును తొలగిపోవును. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చేవ యోషితాం. సమస్త కామఫలదం సర్వవరత్ఫలప్రదం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అట్లే స్త్రీలు వీరందరును రామాయణ శ్రవణము వలన తమ మనోవాంఛాఫలములను పొందుదురు. ఇది మహావ్రత ఫలములను గూఢ ప్రసాదించును. దుస్వప్ననాశనం. ధన్యం భుక్తిముక్తిఫలప్రదం. రామాయణస్య మాహాత్మ్యం శ్రోతవ్యంచ ప్రయత్నతః. ఇది దుస్వప్నములను నశింపజేయును. దీనివలన ఇహ పరలాభములు సిద్ధించును. కనుక రామాయణ మాహాత్మ్యమును ప్రయత్నపూర్వకముగా వినవలెను. అట్టివారు ఎల్లరునూ ధన్యులగుదురు. అత్రైవోదాహరంతీమం ఇతిహాసం పురాతనం. పఠతాం శృణ్వతాం చేవ సర్వపాపప్రణాశనం. ఈ రామాయణ మాహాత్మ్య విషయమున విజ్ఞులు ప్రాచీనమైన ఒక ఇతిహాసమును ఉదాహరింతురు. దీనిని పఠించువారి యొక్క వినెడివారి యొక్క సమస్త పాపములను రూపుమాయును. వింధ్యాట వ్యామభూదేక కలికోనామా లుబ్ధకః. పరదార పరద్రవ్యహరణే సతతం రతః. పరనిందాపరో నిత్యం జంతుపీడాకరస్తదా. హతవాన్ బ్రాహ్మణాన్ గాశ్చ శతశోథ సహస్రశః. పూర్వకాలమున వింధ్యారణ్యమునందు కలికుడు అను ఒక వేటగాడు కలడు. అతడు నిరంతరము పరస్త్రీలను, పరుల ద్రవ్యములను అపహరించుచుండువాడు. ఎల్లప్పుడునూ ఇతరులను నిందించుచుండెడివాడు. జంతువులను పీడించుచుండుట అతనికి వినోదము. అతడు వందల కొలది బ్రాహ్మణులను, వేల కొలది గోవులను హతమార్చెను. దేవస్వహరణే నిత్యం పరస్వహరణే తథా. తేన పాపాన్యనేకాని కృతాని సుమహాంతి చ. అతడు పరుల సొత్తులను అపహరించుచుండుటయేగాక ప్రతిదినము దేవతల ఆభరణాదులను గూడా కాజేయుచుండెడివాడు. అతడోనర్చుచుండెడి మహాపాపములకును నేరములకును అంతే లేకుండెడిది. న తేషాం శక్యతే వక్తుం సంఖ్యావత్సర కోటిభి. స కదాచిన్ మహాపాపో జంతూనామంతకోపమః. సౌవీరనగరం ప్రాప్తః సర్వైశ్వర్యసమన్వితం. యోషిద్భిర్భూషితాభిశ్చ సరోభిర్విమలోదకై. అలంకృతం విపణిభ్యః యయో దేవపురోపమం. తస్యోపవనమధ్యస్థం రమ్యం కేశవమందిరం. అతడు చేసిన పాపములను లెక్కించుటకు ఎంతకాలమైననూ చాలదు. మహాహంతకుడైన అతనిని చూచిన వెంటనే ప్రాణులన్నీయునూ మృత్యుదేవతనుగాంచినట్లు గడగడవణకి పోవుచుండెడివి. అతడు ఒకానొక సమయమున సౌవీర నగరమునకు జేరెను. ఆ నగరము సకలైశ్వర్యములతో తులతూగుచుండెను. అందలి స్త్రీలు అమూల్యములైన వస్త్రాభరణములతో శోభిల్లిచుండిరి. అచటి సరస్సులు స్వచ్ఛములైన జలములతో దర్శనీయముగా ఉండెను. అందున్న అంగడులన్నీయునూ చూడముచ్చటగా ఉండెను. అమరావతి, ఇంద్రుని రాజధాని వంటి ఆ సుందరనగరమున అతడు అడుగిడెను. ఆ నగరము నందలి ఉద్యానవనముల మధ్య ఒక రామమందిరము గలదు. అది మిగుల రమ్యమైనది. ఛాదితం హేమకలశయః దృష్ట్వా వ్యాధౌ ముదం యయౌ. హీరముక్తా సువర్ణాని బహునీతి వినిశ్చితః. ఆ దైవమందిరము పైగల బంగారు కలసములు ధగధగలాడుచుండెను. తస్కరుడైన ఆ వ్యాధుడు ఆ కలసములను గాంచి చాలా సంతోషపడెను. అందలి ముత్యములను, మణులను పోదిగిన బంగారు నగలను జూచి వాటినన్నింటినీ దొంగిలింపవలెనని నిశ్చయించుకొనెను. జగామరామభవనం విత్తాసః చౌర్యలోలుపః. తత్రాపశ్యత్ ద్విజవరం శాంతం తత్వార్థకోనిదం. దొంగతనమునకు అలవాటుపడిన ఆ వ్యాధుడు ధనాశతో ఆ రామమందిరమున ప్రవేశించెను. అచట అతనికి ఒక విప్రోత్తముడు కనబడెను. అతడు శాంతస్వభావుడు, గొప్పతత్వవేత్త. పరిచర్యాపరం విష్ణోః ఉత్తంకం తపసాం నిధిం. ఏకాకినం దయాళుం చ నేహస్పృహం ధ్యానలోలుపం. దృష్ట్యా సౌ లుబ్ధకో మేనేతాం చౌర్యస్యాంతరాయణం. దేవస్య ద్రవ్యజాతం తు సమాదాతుమనా నిసి. ఉత్తంకం హంతుమారేభే విధృతాసః మదోద్ధతః. పాదేనాక్రమ్య తద్వక్షో జటాః సంగృహ్య పాణినా.
హంతుం కృతమతిం వ్యాధం ఉత్తంకః ప్రేక్ష్య చ బ్రవీత్. ఆ బ్రాహ్మణుని పేరు ఉత్తంకుడు. అతడు మహాతపస్వి, దైవసేవలలో నిరతుడు. అతడు పరమదయాళువు. అతడు అచట ఒంటరిగా నుండి దైవధ్యానమున నిమగ్నుడై తన్ను తాను మరిచియుండెను. అట్టి స్థితిలోనున్న ఆ బ్రాహ్మణుని కిరాతుడు చూచెను. అర్ధరాత్రివేళ ఆ దైవద్రవ్యమును అపహరింపదలచినవాడే తన దొంగతనమునకు ఆ విప్రుడు అడ్డువచ్చునని అతడు తలంచెను. అంతటా ఆ మదోన్మత్తుడు ఖడ్గమును చేతబట్టి ఆ ఉత్తంకుని చంపుటకు సిద్ధపడెను. పిమ్మట కిరాతుడు ఆ బ్రాహ్మణుని పడద్రోసి అతని వక్షః స్థలమున కాలుమోపి తన చేతితో అతని జుట్టును పట్టుకొనెను. తనను చంపివేయుటకు ఉద్యుక్తుడైన ఆ వ్యాధుని జూచి ఉత్తంకుడు అతనితో ఇట్లనెను. ఉత్తంక ఉవాచ. ఉత్తంకుడు పలికెను. భోభోసాధౌ వృథా మాం త్వం హనిష్యసి నిరాగసం. మయా కిమపరాద్ధంతే తద్వదత్వం చ లుబ్ధక. కృతాపరాధినో లోకే హింసాం కుర్వంతి యత్నతః. న హింసంతి వృథా సౌమ్య సజ్జన అప్యపాపినం. అయ్యా, ఓ సాధూ, నిరపరాధనైన నన్ను నిష్కారణముగా ఏల చంపబోవుచున్నావు? ఓ లుబ్ధకా, నేను నీకు చేసిన అపకారమేమి? తెలుపుము. అపరాధము చేసినవారిని లోకమున తప్పక శిక్షింతురు. ఓ సౌమ్యుడా, సజ్జనులు నిర్దోషిని అకారణముగా బాధింపరు. విరోధిష్వపి మూర్ఖేషు నిరీక్ష్యావస్థితాన్ గుణాన్. విరోధం నాధిగచ్చంతి సజ్జనాః శాంతచేతసః. శాంతచిత్తులైన సత్పురుషులు తమేడ విరోధభావమును వహించెడి మూర్ఖులయందును సద్గుణములనే చూచి వారి ఎడ శత్రుభావమును వహింపరు. బహుధా వాచ్యమానో పీయో నరః క్షమయాన్వితః. తముత్తమం నరం ప్రాహుః విష్ణోః ప్రియతరం తథా. క్షమాశీలుడు ఇతరుల దోషములను గూర్చి ఎంతగా విన్ననూ వాటిని ఏమాత్రము పట్టించుకొనడు. అట్టివానిని ఉత్తమ పురుషునిగా పెద్దలు పేర్కొనిరి. అట్టివాడే భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడగును. సుజనో న యాతి వైరం పరహితవనిరతో వినాశకాలే పీ. ఛేదేపి చందనతరుః సురభయతి ముఖం కుఠారస్య. ఎల్లప్పుడునూ ఇతరులకు హితమొనర్చుటేందే నిరతుడయుండెడి సజ్జనుడు తనకు హానితలపెట్టుచున్న వారియందుగూడ కించిత్తైనను వైరభావమును కలిగియుండడు. గొడ్డలి చందనవృక్షమును ననకి వేయుచున్నను ఆ తరువు ఆ గొడ్డలి ముఖమున అంచున సువాసనలనే నింపుచుండును. అహో విధిర్వే బలవాన్ బాధతే బహుధా జనాన్. తత్రాపి సాధూన్ బాధంతే లోకే వై దుర్జనా జనాః. విధి బలీయమైనది. అది జనులకు అనేక విధములుగా కష్టములను తెచ్చిపెట్టుచుండును. ఎంత ఆశ్చర్యము! లోకమున నిస్సంగులైన సాధువులకు గూడా దుర్జనుల వలన బాధలు వచ్చిపడుచుండుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. మృగమీన సజ్జనానాం తృణజల సంతోషవిహిత వృత్తీనాం. లుబ్ధక ధీవర పిసునా నిష్కారణవైరినో జగతి. గడ్డితిని హాయిగా జీవించుచుండెడి లేళ్లను కిరాతులు, నీటిలో ప్రశాంతముగా బ్రతుకుచుండెడి చేపలను బెస్తవారు, ఎల్లప్పుడునూ సంతృప్తితోనుండెడి సజ్జనులను దుష్టులు ఈ లోకమున నిష్కారణముగా బాధించుచుందురు. అహోబలవతీ మాయా మోహయత్యఖిలం జగత్. పుత్రమిత్రకడత్రాద్యే పర్వదుఖేన యోజ్యతే. మాయ ఎంతయో బలీయమైనది. ఈ సమస్త జగత్తును అది మోహములో ముంచివేయుచుండును. ఆలుబిడ్డల అనుబంధమును, బంధుమిత్రుల సంబంధమును ఏర్పడచి వారి ద్వారా ఈ మాయ జనులకు పెక్కు కష్టములను తెచ్చిపెట్టుచుండును. పరద్రవ్యాపహారేణ కడత్రం పోషితం చ తత్. అంతే తత్సర్వముత్సృజ్య ఏకయవ ప్రయాతి వై. మానవుడు భార్యాపుత్రాదులను పోషించుటకై పరుల సొమ్ములను అపహరించుటకైనను పాల్పడుచుండును. ఆ విధముగా సంపదలను ప్రోగు చేయుచుండును. కాని చివరకు ఆ భార్యాపుత్రతాదులను, ఈ సంపదలను అన్నింటిని వదలి తానొక్కడే పరలోకములకేగును. మమ మాతా మమ పితా మమ భార్య మమాత్మజాః. మమేదమితి జంతూనాం మమతా బాధతే వృధా. ఈమె నా తల్లి, ఇతడు నా తండ్రి. ఈమె నా భార్య, వీరందరునూ నా పిల్లలు. ఈ సంపదేంతయు నాదే అనెడి మమకారమే జనులను పిచ్చిగా బాధించుచుండును. వాస్తవముగా ఈ మమకారమంతయును వృథా. యావదర్జేతి ద్రవ్యం తావదేవ హి బాంధవాః. ధర్మాధర్మౌ సహైవాస్తాం ఇహాముత్ర చ నాపరః. ధనమును సంపాదించి పెట్టుచున్నంతవడకే జనుల చుట్టూను బంధుమిత్రులు చేరిచుందురు.
వారివలన తమకేమీయు లాభము లేదనుకున్నప్పుడు ఆ బంధుమిత్రులు అందదునూ క్రమముగా వారికి దూరమగుదురు. ఈ లోకమునందును పరలోకమునందును వారిని వెంబడించియుండునవి ధర్మాధర్మములు మాత్రమే. అర్జితం తు ధనం సర్వే భుంజంతే బాంధవాస్పద సర్వేష్వేకతమో మూఢః తత్పాపఫలమశ్నౌతే. కూడబెట్టిన సంపదలనన్నింటినీ బంధువులందరునూ ఎల్లకాలము అనుభవించుచుందురు. తాను చేసిన పాపముల యొక్క ఫలితములను మాత్రము ఆ మూఢుడు ఒక్కడే అనుభవించును. వారెవ్వరునూ అందు పాలు పంచుకొనరు. ఇతి బ్రువాణం తం ఋషిన్ విమృశ్య భయవిహ్వలః కలికః ప్రాంజలః ప్రాహ క్షమస్వేతి పునః పునః. ఇట్లు నుడువుచున్న ఆ ఋషి యొక్క పలుకులను అవగాహన చేసుకుని కలికుడు యథార్థమును గ్రహించి భయముతో వణకుచూ ఆయనను వదిలివేసెను. పిమ్మట అతడు చేతులు జోడించి, స్వామీ, నన్ను క్షమింపుము అని ఆయనను పదే పదే వేడుకొనెను. తత్పందస్య ప్రభావేణ హరిసన్నిధి మాత్రత గతపాపో లుబ్ధకశ్చ సానుతాపో భవద్ధ్రువం. ఉత్తంక మహర్షి యొక్క సాంగత్య ప్రభావము చేతను ఆ మందిరమున భగవత్సన్నిధిలో ఉండుట వలనను ఆలుబ్ధకుని పాపములు అన్నియును పటాపంచలైపోయెను. పిమ్మట అతడు మిగుల పశ్చాత్తప్తుడై ఆ ఋషితో ఇట్లు పలికెను. మయా కృతాని కర్మాణి మహాంతి సుబహూని చ తాని సర్వాణి నష్టాని విప్రేంద్ర తవ దర్శనాత్. అహం వై పాపకృ నిత్యం మహాపాపం సమాచరం. కథం మే నిష్కృతిర్భూయాత్ కం యామి శరణం విభో. ఓ విప్రోత్తమా, నేను నర్చిన మహాపాప కార్యములకు అంతమే లేదు. నీ దర్శన ప్రభావముచే వాటినన్నింటి నుండియూ నేను విముక్తుడనైతిని. నేను అనుదినము పాపములనే ఆచరించుచు చెప్పనలవి కాని మహాపరాధములకు ఒడిగట్టితిని. ఇక నాకు విముక్తి ఎట్లు లభించును? ఓ స్వామి, నేను ఇప్పుడు ఎవరిని శరణు పొందదగును? పూర్వజన్మార్జితై పాపైః లుబ్ధకత్వమవాప్నువం అత్రాపి పాపజాలాని కృత్వా కాం గతిమాప్నుయాం. పూర్వజన్మలో చేసుకొనిన పాపముల కారణముగా ఈ జన్మలో నేను లుబ్ధకుడనైతిని. ఈ జన్మలో గూడా నేనొనర్చిన పాపములకు నాకు ఇంక ఎట్టి గతి ప్రాప్తింపనున్నదోగదా. ఇతి వాక్యం సమాకర్ణ్య కళికస్య మహాత్మనః. ఉత్తంకోనామ విప్రశ్యః వాక్యం చేదమధాబ్రవీత్. మహాత్ముడైన కళికుడు పలికిన వచనములను వినిన పిమ్మట ఆ ఉత్తంక మహర్షి మలల అతనితో ఇట్లనెను. ఉత్తంక ఉవాచ. ఉత్తంకుడు నుడివెను. సాధు సాధు మహాప్రాజ్ఞమతిస్తే విమలోజ్వల యస్మాత్ సంసారదుఃఖానాం నాసోపాయం భీప్ససి. ఓ ప్రాజ్ఞుడా, నీవు ధన్యుడవు. నీ బుద్ధి నిర్మలమైనది, పదునైనది. కనుక నీవు నీ బుద్ధి బలముతో ఈ సంసారదుఃఖముల నుండి బయటపడు ఉపాయమును పొందగలవు. చైత్రే మాసేసితే పక్షే కథా రామాయణస్య చ నవాహన కిల శ్రోతవ్యా భక్తిభావేన సాదరం. యస్య శ్రవణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. చైత్రమాస శుక్లపక్షమునందు పాడ్యమి మొదలుకుని 9 దినములు భక్తిశ్రద్ధలతో రామాయణగాథను సాదరముగా వినవలెను. ఎవ్వరైనను ఈ కథను విన్నంతమాత్రముననే పాపముల నుండి విముక్తులగుదురు. తస్మిన్ క్షణే సో కలికో లుబ్ధకో వీతకల్మషః. రామాయణకథాం శ్రుత్వా సద్యః పంచత్వమాగతః. పాపరహితుడైన ఆ కలికుడు ఆ క్షణమునందే రామాయణ వృత్తాంతమును వినెను. పిమ్మట అతడు తనువును చాలించెను. ఉత్తంకః పతితం వీక్ష్య లుబ్ధకం తం దయాపరః. ఏతత్ దృష్ట్వా విస్మితశ్చ అస్తోషీత్ కమలాపతిం. జాలిగుండెగల వాడగు ఉత్తంకుడు నేల కొరిగిన ఆ లుబ్ధకుని జూచి మిగుల విస్మితుడయ్యెను. పిమ్మట అతడు శ్రీమహావిష్ణువును స్తుతించెను. కథాం రామాయణస్యాపి శ్రుత్వా తాం వీతకల్మషః. దివ్యం విమానమారుహ్య మునిమేతదధాబ్రవీత్. రామాయణ కథాశ్రవణముతో పాపరహితుడైన లుబ్ధకుడు విష్ణుదూతలు తీసుకుని వచ్చిన దివ్య విమానమును అధిరోహించి ఉత్తంక మహర్షితో ఇట్లు నుడివెను. కళిక ఉవాచ. కళికుడు పలికెను. ఉత్తంక మునిసార్దూల గురుస్త్యం మమ సువ్రతః. విముక్తః త్వత్ప్రసాదేన మహాపాతక సంకటాత్. దీక్షతో వ్రతములను ఆచరించిన ఓ ఉత్తంక మహాముని, నా పరమగురువువు నీవే. నీ అనుగ్రహము వలనే మహాపాతక ప్రమాదముల నుండి నేను విముక్తుడనైతిని. జ్ఞానం త్వదుపదేశాన్మే సంజాతం మునిసత్తమ. తేన మే పాపజాలాని వినష్టాన్యతివేగత. ఓ మునీశ్వర, నీ యుపదేశము వలనే నాలో కనువిప్పు కలిగినది.
అందువలన నేనొనర్చిన మహాపాపములన్నీయును అతి శీఘ్రముగా అంతరించిపోయినవి. రామాయణ కథాం శ్రుత్వా మమత్వాన్ముక్తవాన్ మునే ప్రాపితోస్మి త్వయా యస్మాత్ తద్విష్ణోః పరమం పదం. ఓ ముని, రామాయణ వృత్తాంతమును విని దాని మహిమచే మమకార బంధముల నుండి బయటపడితిని. మీ కృపచే ఆ కథాప్రభావము వలననే విష్ణుధామమైన పరమ పదమునకు చేరితిని. త్వయాహం కృతకృత్యోస్మి గురుణా కరుణాత్మనా తస్మాన్నతోస్మితే విద్వన్ యత్కృతం తత్ క్షమస్వ మే. ఓ గురుదేవా, నీవు దయాసముద్రుడవు. నీవలననే నేను కృతార్థుడనైతిని. ఓ తత్వజ్ఞాని, అందువలన నేను నీకు పాదాభివందనమును ఒనర్చుచున్నాను. నా తప్పులను మన్నింపుము. సూత ఉవాచ. సూతుడు నుడివెను. ఇత్యుక్త్యా దేవకుసుమేః మునిశ్రేష్ఠ్మవాకిరత్. ప్రదక్షిణత్రయం కృత్వా నమస్కారం చకార సహ. ఇట్లు పలికిన పిదప ఆ లుబ్ధకుడు దివ్యకుసుమములతో ఆ ఉత్తంకమునికి పుష్పాభిషేకమొనర్చెను. అనంతరము అతడు గురువునకు 3 పర్యాయములు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించెను. తతో విమానమారుహ్య సర్వకామసమన్వితం అప్సరోగణసంకీర్ణం ప్రపేదే హరిమందిరం. అనంతరము అతడు ఆ దివ్య విమానమునెక్కి సకల భోగానుభవములకు నెలవైనదియు అప్సరసలతో విలసిల్లునదియు అయిన పరంధామమునకు చేరెను. తస్మాత్ శృణుధ్వం విప్రేంద్రాః కథా రామాయణస్య చ. చైత్రమాసే పక్షే శ్రోతవ్యం చ ప్రయత్నతః. నవాహన కిల రామస్య రామాయణ కథామృతం. తస్మాత్ ఋతుషు సర్వేషు హితకృత్ హరిపూజకః. ఓ విప్రులారా, వినుడు. అందువలన చైత్రమాస శుక్లపక్షము నందు దీక్షతో రామాయణ కథాశ్రవణము చేయవలెను. హరిభక్తి గలవాడు సంపూర్ణముగా ఇహపరలాభములను గూర్చునట్టి రామాయణ కథామృతమును నవాహనిక దీక్షతో అన్ని ఋతువులయందును తనివిదీర గ్రోలవలెను. ఈప్సితం మనసా యద్యత్ తదాప్నోతి న సంశయః. సనత్కుమారేణ యత్ పృష్టం తత్సర్వం గదితం మయా. రామాయణస్య మాహాత్మ్యం కిమన్యత్ శ్రోతుమర్హసి. ఈ కథామృతమును గ్రోలిన వారి యొక్క మనోరథములు అన్నియును తప్పక ఈడేరును. సనత్కుమారాదులు అడిగిన విషయములనన్నింటినీ సమగ్రముగా వివరించితిని. మహిమాన్వితమైన ఈ రామాయణమును కాదని ఎవరైనను మదియొక్క గాథను వినుటకు ఎట్లు యత్నింతురు? ఇతి శ్రీస్కందపురాణే ఉత్తరఖండే నారద సన్వత్కుమార సంవాదే రామాయణ మాహాత్మ్యే చైత్రమాసఫలానుకీర్తనం నామ చతుర్థోధ్యాయః. శ్రీ స్కందపురాణాంతర్గత ఉత్తరఖండమునందలి నారద సనత్కుమార సంవాదరూపమైన రామాయణ మాహాత్మ్యమునందు చైత్రమాస ఫలానుకీర్తనమనేది 4వ అధ్యాయము సమాప్తము.